ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1826కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 18, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో ఒక ట్యాబ్ని అయితే టీచ్ చేస్తుంది. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేసింది. మోస్ట్లీ ఇది సామ్సంగ్ ట్యాబ్ S10 అయి ఉంటుంది. ఇక్కడ S Pen కూడా కనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ S సిరీస్లోనే ట్యాబ్ ఇది. నార్మల్గా అయితే ఇంతవరకు అయితే లాంచ్ అవ్వలేదు S10 సిరీస్. రూమర్స్ ప్రకారం అయితే S24 FE అండ్ ఈ S10 ట్యాబ్ సిరీస్ ఇవి రెండు కలిపి లాంచ్ చేస్తారు ఈ మంత్ ఎండింగ్కి వస్తాయి అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సామ్సంగ్ నుంచి అయితే అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ దీని గురించి అప్డేట్ ఉంటే మీకు నెక్స్ట్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. అండ్ దీంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఈ ఫోన్ మళ్ళీ పోస్టర్ బాగా వైరల్ అయింది. ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఈ పోస్టర్ కనిపిస్తూ ఉంది. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అమెజాన్ సేల్స్లో 79,999కి వస్తుందని చెప్పేసి. నార్మల్గా మీరు లాస్ట్ టైం సేల్ వచ్చింది ఒకటి. లాస్ట్ టైం సేల్లో ఇది 75,000కే వచ్చింది. ఇప్పుడు చూస్తే 79,999 కనిపిస్తుంది పోస్టర్స్లో. మీరు అమెజాన్కి వెళ్ళి చూస్తే ఇదే ప్రైస్కి కనిపిస్తుంది. ఇప్పుడు అమెజాన్లో మీరు కొనుక్కోవాలనుకుంటే 79,999కి ఆల్రెడీ కనిపిస్తుంది. నాకు తెలిసి సేల్స్లో ఇది ఇంకా తక్కువ రేట్కే రావచ్చు. 70,000 నుంచి 75,000 మధ్యలో వస్తుందేమో అనుకుంటున్నాను. ఏదైతే పోస్టర్ లీక్ అయిందో అది కొద్దిసేపు ఉంది అమెజాన్, తర్వాత డిలీట్ అయిపోయింది. కాకపోతే ఈ స్క్రీన్ షాట్ అయితే బాగా వైరల్ అవుతుంది. చాలామంది ఈ స్క్రీన్ షాట్ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు. అందుకే చెప్తున్నాను ఇది తక్కువ రేట్కి రావచ్చు. 70,000-75,000 మధ్యలో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా తక్కువకి వస్తే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే కూడా దీని రిలేటెడ్ ఉంది. సుధీర్ అడుగుతున్నారు ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా తీసుకోవాలా లేకపోతే వివో X100 Pro తీసుకోవాలా, ఫోటోగ్రఫీ మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫోటోగ్రఫీ అంటే వివో X100 Pro తీసుకోవడం బెటర్ S23 అల్ట్రా కంటే. వివో X100 Pro మీకు కెమెరా చాలా బాగుంటాయి. నేను చెప్పా కదా ఇయర్ నేను యూజ్ చేసిన కెమెరాస్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన కెమెరా వివో X100 Pro. మేబీ నేను తర్వాత ఏమన్నా X200 Pro వస్తే చూడాలి కానీ. అండ్ దీని ఆల్ట్రా మోడల్ ఉంటుంది. అది చైనాలో లాంచ్ చేస్తారు, ఇండియాకి తీసుకురాలేదు వీళ్ళు. దీని ఆల్ట్రా ఇంకా చాలా బాగుంటుంది. అది ఇండియాకి అయితే వస్తే బాగుండి అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఆల్ట్రా ఒకవేళ ఇండియాకి వస్తే సూపర్ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో కానీ ప్రజెంట్ అయితే మాత్రం నేను యూజ్ చేసిన దానిలో నాకు బాగా అనిపించిన కెమెరా అయితే ఇయర్ వివో X100 Pro. అండ్ వివో X100 Pro చాలామంది క్రియేటర్స్ వాడుతుంటారు. నేను మామూలుగా టూర్స్కి వెళ్తుంటా కదా, చాలామంది ఓన్లీ ఫొటోస్ కోసం దాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఫొటోస్ దిగడానికి టూర్స్కి వాటికి. సో అంత పాపులర్ ఫోన్ అనమాట ఈ సర్కిల్లో, ఒక టెక్ సర్కిల్లో అది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కొన్ని డీల్స్ చూద్దాం. ఇప్పుడు సేల్ స్టార్ట్ అవ్వలేదు కానీ అమెజాన్లో మంచి మంచి డీల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆఫర్స్ కూడా SBI కార్డ్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. 27th మనకి సేల్ స్టార్ట్ అవబోతుంది. దానిలో SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు కూడా SBI కార్డ్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అమెజాన్కి వెళ్ళి చూస్తే మీరు చూడొచ్చు చాలా ప్రొడక్ట్స్ మీద మీకు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 లాస్ట్ జనరేషన్ బడ్స్ ఉన్నాయి కదా, ఇవి 7,999 యాక్చువల్గా వీళ్ళు అమ్ముతుంది. ఇప్పుడు దీని మీద SBI కార్డ్స్ మీద 899 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. 7,199 రూపాయలు అంటే 7,200 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 Pro అయితే వస్తున్నాయి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 కూడా బ్లూటూత్ ఎడిషన్, ఇది కూడా 7,300, 7,400 ఆ ప్రైస్కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. అండ్ అమెజాన్ ఎకో షో, ఇది మీరు ఒకవేళ విష్ లిస్ట్లో పెట్టుకుంటే సెకండ్ జనరేషన్ ఎకో షో. ఇది మామూలుగా 9,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. ఇది ఎటువంటి బ్యాంక్ ఆఫర్ డైరెక్ట్ 4,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇట్లా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ ఇట్లా డీల్స్ అని ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాం. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త రూల్ తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ దీన్ని అమెరికాలో ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత మన మిగతా కంట్రీస్ కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ 2 ఏజ్ గ్రూపులుగా డివైడ్ చేస్తున్నారు, 16-16+. 16 లోపు 16 ఏళ్ళ లోపు పిల్లలందరినీ వీళ్ళు టీన్స్ లాగా అంటే చిన్నపిల్లలా కన్వర్ట్ చేస్తారు. 16 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళని వచ్చేసరికి అడల్ట్స్లా కన్వర్ట్ చేస్తారనమాట. ఈ 16 ఏళ్ళలో పిల్లలందరికీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ 16- అయితే మాత్రం రోజుకి ఇన్స్టాగ్రామ్ ఓన్లీ 60 minutes, గంట మాత్రమే చూడగలరు. నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు స్లీప్ టైం అనమాట. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఎటువంటి సెన్సిటివ్ కంటెంట్ అంటే లైక్ అడల్ట్ కంటెంట్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ వాళ్ళకైతే కనిపించవు. అంతేకాదు వీళ్ళు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళతో మాత్రం వీళ్ళు కమ్యూనికేట్ అవ్వగలరు, వాళ్ళకి మాత్రం వీళ్ళు మెసేజ్ అయితే చేయగలరు. ఇట్లా చాలా లిమిటేషన్స్ అయితే 16 ఏళ్ళ లోపు అకౌంట్స్కి అయితే ఉంటాయి. 16 ఏళ్ళ పైన అకౌంట్స్కి ఏమీ ఉండవు, అన్నీ చూసుకోవచ్చు. 16 ఏళ్ళ లోపు పిల్లలు అయితే ఖచ్చితంగా పేరెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా వీళ్ళు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ అయితే కంట్రోల్ చేస్తూ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ ఒక TWS ఇయర్ ఫోన్స్ తీసుకొని వస్తుంది September 24th రోజు. దీని డిజైన్ చూసుకుంటే ఓపెన్ ఇయర్ డిజైన్లో వస్తుంది. అంటే మనకి అరౌండ్ ఇయర్ ఫోన్స్ వస్తాయి కదా, సో అట్లాంటి డిజైన్లు అయితే వీటిని తీసుకొని రాబోతున్నారు. September 24వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఒప్పో మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ ఇమేజ్ అయితే లీక్ అయింది. మీరు ఇన్ఫినిక్స్ ఫోన్స్ చూస్తే ఇన్ఫినిక్స్ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ తీసుకొని వచ్చింది. కేస్ ఇస్తారు ఫస్ట్ వీళ్ళు. కేస్ మీద మనం వైర్లెస్ ఈ మ్యాక్సేఫ్ యాక్స్ సిరీస్ ఉంటాయి కదా, లైక్ మ్యాక్ పవర్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే మ్యాగ్ నేను పర్స్ ఇట్లాంటివి వాడుతున్నాను, అట్లాంటివన్నీ మీరు
పెట్టుకోవచ్చు అనమాట ఈ మ్యాక్సేఫ్ యాస్ సిరీస్. సో ఇది ఇన్ఫినిక్స్ ఫస్ట్ తీసుకొని వచ్చింది. చాలా మందికి చాలా బ్రాండ్స్ దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నట్టున్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ ఒప్పో అంటే అన్ని వన్ ప్లస్ ఒప్పో రియల్మీ మొత్తం ఒకటే కాబట్టి ఈ గ్రూప్ కూడా ఇప్పుడు దీన్ని అయితే తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ వన్ ప్లస్ 13లో మేబీ మనం దీన్ని చూడొచ్చు. ఒక స్పెషల్ కేస్ అయితే ఇస్తారు, వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్కి అయితే ఉంటుంది, స్పెషల్ కేస్ ఇస్తారు. ఆ కేస్ మనం వేయాలి. కేస్ వేసిన తర్వాత దానికి మనకు మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ అయితే అంటించుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ కానివ్వండి, ఏదైనా యాక్సెసరీస్ ఉంటాయి కదా, మీ పర్స్ ఇట్లాంటివి కూడా మీరు అటాచ్ చేసుకోవాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మనం వన్ ప్లస్ 13లో చూస్తాం. ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్లో, నెక్స్ట్ జనరేషన్ X8 సిరీస్లో చూడొచ్చు. రియల్మీలో కూడా ఏదో ఒక దానిలో ఇదైతే వీళ్ళు తీసుకొని రావచ్చు. షామీ కూడా ఇదే కాన్సెప్ట్ వర్క్ చేస్తుంది. షామీ ఫోన్స్లో కూడా మనం ఫ్యూచర్ ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ సార్ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో షామీ ఫస్ట్ టైం యాపిల్ని బీట్ చేసింది. ఇంతకుముందు షామీ మంచి ప్లేస్లోనే ఉండేది, గ్లోబల్గా సెకండ్ ప్లేస్లో అట్లా ఉండేది. యాపిల్ తర్వాత దీన్ని ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది గ్లోబల్ మార్కెట్లో, సెకండ్ ప్లేస్లో షామీ వచ్చింది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ అవడానికి రీజన్ లాస్ట్ ఇయర్ వీళ్ళు చెప్పేది కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ వీళ్ళు ఎక్కువ ఫోన్స్ తీసుకురాలేదు. ఇంత ముందులాగా 2Aలు 2Bలు 2Cలు అని చెప్పేసి ఇట్లా 12A 12B 12C ఇట్లాంటి ఉంటాయి కదా, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ఇయర్ ఏంటంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ప్రైస్ బ్రాకెట్లో ఒక్కొక్క ఫోనే తీసుకొని వచ్చారు, కన్ఫ్యూజ్ చేయకుండా పబ్లిక్ని. అందుకే కొద్దిగా సేల్స్ పెరిగినాయి వీళ్ళకి అని చెప్పేసి కౌంటర్ పాయింట్ని చెప్తుంది. నెక్స్ట్ మన వివో నుంచి వివో V40 టీచ్ చేస్తుంది. ఇది కూడా తొందరలో వీళ్ళు తీసుకొని రావచ్చు. వివో V40 చూసాం, V40 Pro చూసాం, వాటిలో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. కానీ V40Eలో మాత్రం మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే కనిపించట్లేదు. జైస్ బ్యాడ్జింగ్ అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు కెమెరా సెటప్ దగ్గర. సో దీనిలో మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. అండ్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది నాకు తెలిసి ప్రైస్ వీళ్ళు 25,000 రూపాయలు తీసుకొని రావచ్చు. 7300 ప్రాసెసర్ మీరు 15,000 రూపాయల దగ్గర కూడా చూస్తారు. రియల్మీ నార్జో 70 టర్బో, CMF ఫోన్ 1 ఇట్లాంటి ఫోన్స్లో మీరు చూస్తుంటారు. G9s, ఐక్యూ G9s. కానీ ఇది మాత్రం మీకు 25,000 దగ్గరలో ఉండొచ్చు. ఇది V సిరీస్ కాబట్టి వీళ్ళు ఆఫ్లైన్ ఫోకస్ చేసి అమ్ముతుంటారు కాబట్టి 20 నుంచి 25,000 మధ్యలో ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లెబనాన్ నుంచి. లెబనాన్లో ఇది ఒక ఇజ్రాయిల్లో ఉంటుంది. ఇది ఇక్కడ చాలా వరకు పేజర్స్ ఉంటాయి. పేజర్స్ అంటే మీరు చూస్తే చాలా సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు. కమ్యూనికేషన్ డివైస్ ఇది. పుష్పాలో చూస్తుంటారు కదా, వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీటిని టెర్రరిస్ట్ ఇట్లాంటి వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అనమాట. మొబైల్ ఫోన్స్ యూస్ చేయకుండా వీటిని కమ్యూనికేట్కి, మెసేజ్ పంపించుకోవడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. ఈ లెబనాన్లో మొత్తం టెర్రరిస్ట్లే ఉంటారు, ఎక్కువ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఫోన్స్ ఎక్కువ ఈ పేజర్ డివైస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. నిన్న ఈ పేజర్ డివైసెస్ అయితే చాలా మంది దగ్గర బ్లాస్ట్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అయితే ఇవి బ్లాస్ట్ అయినాయి. 9 మంది చనిపోయారు కూడా, చాలామంది గాయాలు పాలయ్యారు. సో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి చెందిన వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వార్ నడుస్తుంది కదా, ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ వార్ నడుస్తుంది. వీళ్ళు అమెరికా సహాయం తీసుకొని మన మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి అమెరికా మీద అయితే నెట్టేస్తూ ఉన్నారు. అమెరికా అయితే మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు, అది ఏం జరిగిందో మనకు తెలియదు అని అంటున్నారు. యాక్చువల్గా డివైజెస్ అయితే మాత్రం కొత్తగా తీసుకున్న డివైజెస్ ఇవి. మేబీ ఇది ప్రీ ప్లాన్ లాగా అనిపిస్తూ ఉంది. కొత్తగా ఇవి అమ్మారు వీళ్ళందరికీ, కొత్తగా కొన్నారు వీళ్ళు. సో ఇవి డివైజెస్కి ఒక మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ రాగానే అది హీట్ అయిపోతుంది. పేలే ముందు ఒక హీట్ అయిపోతుంది, ఒక 10 సెకండ్స్ అట్లా బాగా హీట్ అయిపోయి ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇది చూస్తే మొత్తం ప్రీ ప్లాన్ లాగా అనిపిస్తూ ఉంది. ఇది వీలైతే మాత్రం ఇజ్రాయెల్ ఇట్లా ఇదే కానీ కంటిన్యూ అయితే ఫ్యూచర్ మొబైల్ ఫోన్స్ యూస్ చేసి కూడా మిమ్మల్ని చంపేయచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమెరికాతో అని చెప్పేసి వీళ్ళు అమెరికా మీద అయితే దేశేస్తున్నారు. మీకు స్నానం చేసి అలవాటు లేదా? వారానికి 2-3 సార్లు స్నానం చేస్తారా? అట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు పిల్లలు. ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా పెళ్ళి అయిందనమాట. రాజేష్ అని ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు. వాడికి స్నానం చేసి అలవాట్లేదు అనమాట. అమ్మాయి 40 రోజుల తర్వాత విడాకులకు అప్లై చేసింది. ఎందుకమ్మా విడాకులు ఇస్తామని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మా ఆయన 40 రోజుల్లో కేవలం 6 సార్లు మాత్రమే స్నానం చేశాడు. స్నానం చేయమంటే గంగాజలం ఇట్లా చల్లుకొని పవిత్రంగా ఉంటా నేను అని చెప్పేసి చెప్తున్నాడు. గంగాజలం తాకింది కాబట్టి నేను పవిత్రంగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకే నేను ఇంత పర్లేనని చెప్పేసి విడాకులకి అప్లై చేసినట్లయితే ఆమె చెప్తా ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, రోజు ఫ్రెష్గా స్నానం చేయండి. ఇదే ఫ్రెండ్స్, పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.